హే గైస్, వెల్కమ్ టు గార్డియన్ రెల్మ్. ఈరోజు మనం నెట్వర్కింగ్ అంటే ఏంటో, ఇంటర్నెట్ అంటే ఏంటో బేసిక్ డెఫినేషన్స్ చూసుకుందాం. ఫస్ట్, ఏదైనా ఎనీ డివైస్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ ఎనీ టూ డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు వన్ అనదర్ దాన్ని నెట్వర్క్ అంటారు. ఇట్ మైట్ బి టూ డివైజెస్ ఆర్ బిలియన్స్ ఆఫ్ డివైజెస్. సో ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్, అవి కనెక్ట్ అయి ఉంటే కనుక దాన్ని నెట్వర్క్ అంటారు. రియల్ లైఫ్లో బేసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఒక నెట్వర్క్. యూ హ్యావ్ సిమిలర్ హాబీస్, స్కిల్స్ అండ్ అదర్ ఇంట్రెస్ట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నెట్వర్క్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆర్ పోస్టల్ సిస్టమ్, లెటర్స్, పార్సిల్స్ సెండ్ చేయడానికి. సో ఈవెన్ కంప్యూటింగ్లో కూడా నెట్వర్కింగ్ అంటే అంతే. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, సెక్యూరిటీ కెమెరాస్ కావచ్చు, ట్రాఫిక్ లైట్స్ కావచ్చు, ఏదన్నా ఎనీ డివైస్ విచ్ ఇస్ కనెక్టెడ్, ఎనీ సెట్ ఆఫ్ డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ దాన్ని నెట్వర్క్ అంటారు. సో నెట్వర్క్ ఒక టూ డివైజెస్తో ఉండొచ్చు, బిలియన్స్ ఆఫ్ డివైజెస్తో ఉండొచ్చు. సో ఏదన్నా కనెక్ట్ అయి ఉండాలి, ఆ డివైజెస్ కనెక్ట్ అయి ఉండాలి, దెన్ ఇట్స్ కాల్డ్ నెట్వర్క్. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఆలిస్, బాబ్ అండ్ జిమ్. వీళ్ళు ముగ్గురు ఒకరికొకళ్ళు కనెక్టెడ్ ఉన్నారు. సో దే ఆర్ కాల్డ్ యాజ్ అ నెట్వర్క్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే, వాట్ ఈస్ ద కీ టర్మ్ ఫర్ డివైజెస్ దట్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్? ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే నెట్వర్క్. సో ఇంకొకటి ఏంటంటే, నెట్వర్క్ ఎనీ షేప్ అండ్ సైజ్ ఎట్లా అయినా రావచ్చు. ఎన్ని డివైజెస్ అయినా ఉండొచ్చు నెట్వర్క్లో, టూ ఆర్ మోర్ దాన్ టూ, ఎనీ షేప్స్, అంటే ఒకరికొకళ్ళు ఒక డివైస్ ఇంకొక డివైస్ కనెక్ట్ కావడం కూడా. సో దాన్ని బట్టి షేప్, నెట్వర్క్ కెన్ కమ్ ఇన్ ఎనీ షేప్ అండ్ సైజ్. సో అది నెట్వర్క్ అంటే. నెక్స్ట్ మనకు ఇప్పుడు బేసిక్గా నెట్వర్కింగ్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఇంటర్నెట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇంటర్నెట్ ఈజ్ అ జైంట్ నెట్వర్క్. అదొక పెద్ద నెట్వర్క్, జైంట్ నెట్వర్క్, అండ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ స్మాల్ నెట్వర్క్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ స్మాల్ నెట్వర్క్స్ కనెక్ట్ చేసి అదొక జైంట్ నెట్వర్క్ ఫామ్ అయింది ఇంటర్నెట్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఇందాక మనం చూసాం కదా ఆలిస్, బాబ్ అండ్ జిమ్, ది ఫార్మ్డ్ అ నెట్వర్క్. ఇప్పుడు ఏమైందంటే ఆలిస్ మేడ్ న్యూ ఫ్రెండ్స్, జైన్ అండ్ టోబీ. సో వీళ్ళిద్దరూ మాట్లాడే లాంగ్వేజ్ ఇస్ అండర్స్టూడ్ ఓన్లీ బై ఆలిస్, ఆమెకి. సో బాబ్ అండ్ జిమ్ డజంట్ అండర్స్టాండ్ వాట్ జైన్ అండ్ టోబీ స్పీక్స్. వీళ్ళిద్దరు మాట్లాడేది వీళ్ళిద్దరికి అర్థం కాదు. వీళ్ళిద్దరు లాంగ్వేజ్ ఓన్లీ ఆలిస్కి అర్థమవుతుంది. సో వీళ్ళు ఏమన్నా జిమ్తో కానీ బాబ్తో కానీ మాట్లాడాలంటే త్రూ ఆలిస్, ఆలిస్ మెసెంజర్గా ఉంది మధ్యలో. ఓకే, ఆమె రెండు లాంగ్వేజెస్ స్పీక్ చేయొచ్చు కాబట్టి ఆమె మెసెంజర్గా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. సో ఈ ఇంటర్నెట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఇట్ స్టార్టెడ్ విత్ ఆర్పానెట్ ప్రాజెక్ట్ లేట్ 1960s. ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఫండ్ చేశారు? యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఫండ్ చేసింది. సో అట్లా స్టార్ట్ అయింది. లేటర్ 1989లో జనరల్ పబ్లిక్కి టిమ్ బర్నర్స్-లీ అనే ఆయన ఇది క్రియేట్ చేశారు, వరల్డ్ వైడ్ వెబ్, WWW అనేది. సో అప్పుడు ఏం చేశారంటే, దెన్ వాట్ దే డిడ్ ఇస్ విత్ ఇంటర్నెట్, దే యూస్ టు షేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ సంథింగ్, ఏదైనా స్టోర్ చేయడానికి, ఫైల్స్ని స్టోర్ చేయడానికి ఒక రిపాజిటరీ లాగా, అండ్ టు షేర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ని యూజ్ చేశారు. సో ఇప్పుడు డయాగ్రమాటిక్ ఫార్మాట్లో చూద్దాం ఇంటర్నెట్ ఎట్లా ఉందో. సో ఇవి చిన్న నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ 2 కంప్యూటర్స్ని ఈ రౌటర్ కనెక్ట్ చేసింది, ఈ 3 డివైజెస్ని ఈ రౌటర్ కనెక్ట్ చేసింది, ఈ 4 డివైజెస్ని రౌటర్ కనెక్ట్ చేసింది. సో ఈ చిన్న నెట్వర్క్స్ అన్నిటిని ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తుంది. సో వీడేం చెప్తున్నాడో చూద్దాం, ఆగండి. సో ఇంటర్నెట్ is made of many small devices, small networks. ఈ స్మాల్ నెట్వర్క్స్
దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టుగెదర్. ఈ స్మాల్ నెట్వర్క్స్ కనెక్టెడ్ టుగెదర్ అయితే అప్పుడు ఇంటర్నెట్ అయింది. ఈ స్మాల్ నెట్వర్క్స్ని ఏమని పిలుస్తున్నారంటే ప్రైవేట్ నెట్వర్క్స్ అంటున్నారు. అండ్ ఈ నెట్వర్క్స్ which connect small networks are called public networks. ఇది ఈ 3 స్మాల్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేసింది కదా, దీన్ని పబ్లిక్ నెట్వర్క్ అంటున్నారు. సో నెట్వర్క్ క్యాన్ బి ఆఫ్ 2 types, ప్రైవేట్ నెట్వర్క్, పబ్లిక్ నెట్వర్క్. సో అది ఇంటర్నెట్ అంటే ఇట్స్ బేసిక్గా it's a giant network that consists of many small networks within itself. That is what internet is called. Okay, thank you friends. ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి అనేది తెలుగులో అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. Hope this is helpful. Please do like and subscribe. Thank you. Bye-bye.